ప్రజలు. అందుకని రాజ్యాన్ని భవనంలో రేయి పగలు ప్రేమైన దేవుని సంగమం. ఇదిగో కూడి వచ్చినటువంటి నా ప్రియ బిడ్డలను బట్టి ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగము, వాక్య సందేశాన్ని కొంచెం జాగ్రత్తగా 35 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తే అనగా 40 నిమిషాల లోపే ముగించుకుందాం. కానీ ప్రతి ఒక్కరూ వాక్యాన్ని హృదయంలో కొంచెం నాటబడినట్లుగా ఫలించినట్లుగా నా లోపలి ఫలింపని ప్రతి తీగని తీసి పారవేసి మౌనంగా ఉండకూడదు. ఇది నేను బైబిల్ క్లాస్ అని చెప్తాను ఎప్పుడు. ఇదిగో కాల్చి వేస్తానంటాడు. ఆయన లోపల ఫలించే బిడ్డలుగా ఉంటున్నామా? ఈరోజు చదివినటువంటి దేవుని వాక్య భాగము ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మటుకు మీరు నాకు జ్ఞాపకం చేస్తే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోని. హల్లెలూయా. ఇక్కడ కూడుకున్నవంతా కూడా ఇదిగో దినములు చెడ్డవి. యేసు రెండవ రాకడ రాబోతుంది. ఇదిగో దేవుని సేవకులుగా, దాసులుగా ఇదిగో నా ప్రియ బిడ్డల సంఘం మధ్యలో ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దినములు చెడ్డవి అంటే చాలా మంది లోకరీతిగా ఇదిగో సోమవారము, మంగళవారము, గురువారము, శుక్రాక్షని ఆ దినములు చెడ్డవని ఒక్కొక్కరికి ఒక దినాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా మంగళవారం అండి మేము వెళ్ళాము, ఇలా శనివారం అండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ సోమమంగళ బుధవారం దినాలు కాదు. ఇదిగో ఆ దినాలలో చేసేటటువంటి మన క్రియలు, మన ప్రవర్తనను బట్టి ఇదిగో మీరు చెడు అయినటువంటి దినాలలో ఉంటున్నారు, భయంకరమైనటువంటి దినాలలో ఉంటున్నారు. ఇదిగో మీ సమయాన్ని వ్యర్థంగా పాట ఇది ఏ సమయము, రండి రక్షణ పొందండి పాటలు పాడుతూ చూస్తున్నాం. ఇదే సమయము అంటే దినమా? కానీ నీ నా జీవితంలో జరగబోయేటటువంటి ఆ యొక్క ప్రవర్తన తలంపులను బట్టి ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, ఈరోజు భయంకరమైనటువంటి దినాలలో ఉంటున్నాం. ఇదిగో అనేక క్రైస్తవుల మీద దాడులు, వాక్య పరిచయం చేయకుండా సాతాను యొక్క అడ్డగింపులు, విశ్వాసంలో ఉండకుండా మరి అవిశ్వాసంలో పడిపోయేటువంటి దినాలలో, అనేకమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో యేసుక్రీస్తు దేవుడు అంటే భయంకరంగా హింసించే దినాలలో ఉంటున్నాం. ఆ దినాలలో ఉంటున్నాము. ఆనాడు పౌలు ప్రకటించింది, ఈనాడు న్యూ లైఫ్ కల్వరి సంఘం సేవకులుగా ప్రకటన చేస్తున్నాం. దినములు చెడ్డవి కనుక. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా ఈ మాటల గురించి ఆలోచించావా? ఇదిగో నీ విశ్వాసంలో నిన్ను పడగొట్టాలని సాధారణుడు అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇదిగో ఏమంటున్నాడు అక్కడ దినములు సద్వినియోగము చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఏంటండి అజ్ఞానులు అన్నప్పుడు? జ్ఞానం లేని వాడు అజ్ఞానిగా ఉంటాడు. అజ్ఞాని ఆ దినములన్నీ వ్యర్థపరుచుకుంటాడు. జీవితాన్ని ఇదిగో సాతాను చేతులు కప్పచెప్పుకుంటాడు. నువ్వు ఈరోజు అజ్ఞానివా, జ్ఞానివా? ఆ దినాలను సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయమని మనమే చేస్తాం. నేను పెట్టినటువంటి దీనికి సందర్భం, అంశము ఏమిటంటే విషయము ఇదిగో అవిశ్వాసి అయితే లేదా జ్ఞానివి అజ్ఞానివి అయితే వారి యొక్క ముగింపు ఎలా ఉంటుంది? అర్థమైందనుకుంటున్నాను. అవిశ్వాసి అయితే అదే జ్ఞాని అజ్ఞానిగా మారిపోతే వారి యొక్క ముగింపు అనగా
రక్షింపబడిన నీవు రక్షణలోనికి రాకుండా మరి పడిపోయేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన పరిస్థితి ఏంటి? ఏమై ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకులు జ్ఞానులుగా ఉండి అజ్ఞానులుగా మారిపోయినటువంటి సందర్భాలు, ఇదిగో విశ్వాసిగా ఉండి అవిశ్వాసంలో పడిపోయినట్టుగా చూస్తున్నాం. రక్షింపబడ్డమని మనము చెప్పుకుంటూ ఇదిగో బలహీనులుగా పడిపోయేటట్టు పరిస్థితిలో ఉంటున్నాము. మరి ఆ దినాల్లో నీవు నేను ఉంటున్నాము. ఆ దినాల యొక్క సద్వినియోగము చేసుకునే స్థితిలో ఉంటున్నామా, లేకపోతే అవిశ్వాసంలోనే అజ్ఞాని దశలోనే ఇదిగో పతనమయ్యే స్థితిలో ఉంటున్నామా? ఈరోజు నువ్వు నేను మన హృదయాల మీద చేయి వేసుకొని పరిశీలన చేసుకున్నటువంటి తరుణము మన ముందు దేవుడు ఉంచున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఒక జ్ఞాని పరిశుద్ధ గ్రంథంలో, ఆ జ్ఞాని ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా ఇదిగో అతనంటువంటి జ్ఞానం కలిగినటువంటి లేడు. చాలా జ్ఞానం ఉంది, తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేనో. కానీ ఆ అజ్ఞానిగా మారిపోయినటువంటి పరిస్థితి ఎవరు అజ్ఞాని? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 2 దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం కొన్ని మాటలు 10-11 వచనాలు వరకు ఆ జ్ఞాని ఏమైండు? ఇదే మాటలు 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి సేమ్ టు సేమ్ పట్టినట్టు. కానీ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక 10-12 వచనాలు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, దేవుడు సొలొమోనుతో ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నానో దాని అడుగుమని సెలవీయగా, దాని అడుగుమని సెలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో రాత్రికి వచ్చి ప్రత్యక్షమై, నా కుమారుడా వినోద్, వాట్ యు వాంట్, యు ఆస్క్ మీ అంటే ఏం చెప్తాం? సులోచనమ్మతో, సునందమ్మతో, మనందరితో ఈ రాత్రి కావాలంటే మనం అడిగేంటంటే, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం కావాలి, నిత్య జీవము పొందుటకు దీర్ఘాయుష్ కావాలి అంటామేమో. లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెంచయ్యా, లేకపోతే ఒక నా పిల్లలను మంచి స్థితిలో ఉండేటట్టు, అందరికంటే నేను బాగున్నాను. మనిషి కోరే కోరికలు ఇవే కదా. కానీ సొలొమోనును దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అడిగినటువంటి ప్రశ్న దేవునికి అది అంగీకారమైందట. సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమన్నాడు? సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా నీవు నా తండ్రి. సంభాషణ చూడు దేవునితో. కానీ ఏమైపోయిందంటే దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డ అనుకుంటున్నామో, అది అవసరం అనుకుంటే కొంచెం ఎక్కువ చెప్తూ క్రొత్త నిబంధనలు ఎవరున్నారు, పాత అనేకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అందులో యేసు ప్రభు పిలిచినటువంటి అపోస్తులలో 2-3 ఉన్నారు. అజ్ఞానిగా అవిశ్వాసిగా మారిపోయిన ఆ గుంపులో నీవు నేను కూడా ఉన్నామా అనేది మన ఆలోచన. ఇదిగో దేవుడు సొలొమోనుతో ప్రత్యక్షమై, నీకు ఏది అవసరమో నీవు నన్ను అడుగు అన్నప్పుడు సొలొమోను ఏం అడిగాడో చూద్దాం. నీవు నా తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానమును స్థిరపరచుము, నిబంధన వాగ్దానము స్థిరపరచుము. నేలధూళి ఎంత విస్తారమైన జనుల మీద, నేలధూళి అక్కడ రాజుల గ్రంథంలో అంటాడు,
ఇదిగో విస్తరించిన నీ ప్రియ బిడ్డలు ఇశ్రాయేలు జనాంగము అంటాడు రాజుల 3:7. ఇక్కడ నేల ధూళి ఎంత విస్తరించిన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, నీవు నన్ను రాజుగా నియమించినావు కనుక ఈ నీ గొప్పతనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? న్యాయము తీర్చుకొనుటకు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపరచుటకు తగిన జ్ఞానమును, ఏం కావాలంటే నీకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి మనం హల్లెలూయా. నీ శత్రువుల ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయుష్యం అడగలేదు. కానీ నీవు అడిగింది ఏమిటి? మనమైతే అడుగుతామని ప్రశ్నించుకున్నాం. మరి జ్ఞాని అయిన సొలొమోను, అది దేవునికి అంగీకారమైందంట ప్రార్థన. చాలా మంది మేము ప్రార్థన చేస్తాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరలేకపోతుంది. అదే రోమపత్రిక అక్కడ అంటాడు 8:20 మీకు ప్రార్థన చేయడం తెలియదు అంటాడు. మీ పక్షంన పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమడగలో మనకు తెలియడం లేదన్నాడు. ఈ జ్ఞాని అయిన సొలొమోను అడిగిన ప్రశ్నలు, అడిగినటువంటి వివేకము, అడిగినటువంటి ఘనత, కీర్తి నీవు అడగకపోయినను ఇదిగో ఇప్పుడున్న రాజుల కంటేను రాబోయే రాజుల కంటే అత్యధికమైనటువంటి ఐశ్వర్యము. అందుకనే హృదయ రాష్ట్రము నెరిగిన దేవుడు ఇదిగో మన ఆలోచనను బట్టి ఈరోజు మనం ప్రశ్నించుకో. అనేక జ్ఞానమును కోరినావు, జ్ఞానంతో పాటు వివేకమును కూడా నీకు ఇస్తున్నాము. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అంటున్నాడు. ఇంత జ్ఞానాన్ని సంపాదించిన ఇంకా సామెతల గ్రంథంలో అంటాడు, తీసుకెళ్ళని ఇంటికాడ పోయి చదువుకోండి. ఇదిగో సామెతలు 4:7 నీ సంపదనంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము. ఇదిగో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందుకు ఉత్తమైన దేవుడు. అదే సామెతలు 2వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో యవనస్తులకు బుద్ధి వివేకము కలిగించుటకు సామెతలు లిఖించబడ్డాయి. ఇన్ని సామెతలు రాసినటువంటి ఈ జ్ఞాని నేను పెట్టిన పేరు ఏంటంటే అజ్ఞానిగా మారిపోయాడండి, అవిశ్వాసిగా మారిపోయాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన పరిస్థితి ఏంటి? నీవు జ్ఞానం కలవడాలనుకుంటున్నాయేమో. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1:20 అంటాడు, ఇదిగో జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది. ఏంటండి దేవుని జ్ఞానము? ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా ఏర్పాటు చేసినాడు. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముతో చూసినప్పుడు బలహీనను బలపరిచిన దేవుడు. ఇదిగో జ్ఞానం గల దేవుడు కదా, నీకు ఆయుష్నిచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఆ జ్ఞాని యొక్క భోజనం కలంటండి అనుకుంటాను ప్రపంచంలో ఏ రారాజులు కూడా లేనటువంటి అనుకుంటే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కదా, ఆయన కూడా తినకుండొచ్చు. సొలొమోను బల్ల మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంతగా హెచ్చించినటువంటి దేవాది దేవుడు ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా అదే స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఎంతటి ఒకసారి చూడడమా? కొన్ని మాటలు తొందర చెప్పి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామగ్రి ఏదనగా 600 సన్నపు నారపు పిండిని, 1200 తూముల మస్క పిండియు, క్రొవ్విన ఎడ్లు, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి కాక కర్ర దుప్పులు, జిప్పులు, జింకలు. ఇక దేవుడు సృష్టించిన ప్రకృతిలో ప్రతిదీ కూడా అంతటి భోజన వాళ్ళ దగ్గర వచ్చిన అతిథులకు ఎంతటి ఉన్నతమైన ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా అదే ఐశ్వర్యం, మనలను ఇగో దరిద్రులుగా ఉన్న మనలను కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఇదిగో దరిద్రులుగా ఉన్న నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా అయినంట. సులభమైన లేదు, సొగసైన లేదు, అలాంటి నిన్ను నన్ను పోషించడానికి. ఇక జ్ఞానం, ఇంతటి జ్ఞానం, ఇంతటి భోజన పదార్థములు తిన్నటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని గురించి 29వ వచనంతో అదే ఒక మైకింగ్ అమ్ముతుంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన గల మనసును, వివేచన కలిగిన మనసును దేవుడు సొలొమోనుకు కలుగజేసి కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము దేశస్థుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. హల్లెలూయా. ఒకసారి చేతుల్లో రెండెత్తులమా బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానుల కంటెను బుద్ధి జ్ఞానములు, వివేకమును, ఇదిగో సమస్తము నీకు ఇచ్చినట్టు. ఇక కింద కొంచెం చదువుకుంటాము. అతడు సమస్తమైన వారి కంటెను ఇశ్రాయేలుడైన ఏమాను కంటెను మహోను కుమారులైన ఏమాను కంటెను దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడైండెను. అతని కీర్తి చుట్టూ ప్రపంచమంతా, అతని కీర్తి ప్రపంచమంతా. అతడు 3000 సామెతలు 1000 కీర్తనలు రచించెను. లెబానోనులో వృక్షంనే గాని, ఇక్కడ బాగా గమనించాలి అక్కడ మాటలు. దేవదారు వృక్షములని కానీ, గోడల నుండి మొలుచు ఇస్సోపు అయ్యా, మీరు ఇంటర్మీడియట్ లో ఎవరైనా బైపీసీ తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు బైపీసీ? దేవుని స్తోత్రం. అది బాటనికల్ అంటారు. అది ఎవరు చేయాలి? బాటనికల్ జియాలజిస్ట్ చేయాలి, సైంటిస్ట్ చేయాలి. మనం ఏం చదువుకున్నాము? చెట్లకు ప్రాణం ఉందని ఎవరు నిరూపించినట్టు చదువుకున్నాం? అప్పుడు చదువుకున్నాం లేదండి, మర్చిపోయారు. సుభాష్ చంద్రబోస్, జేసీ సుభాష్ చంద్రబోస్. కానీ ఆయన కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల కంటే ముందు ఇదిగో చెట్లను గురించి ఇదిగో ఏం చేశారంట? ప్రయోగించినటువంటి చెట్లలో ప్రాణం ఉందని చెట్ల గురించి ఆయన ప్రయోగశాలలో చేశాడు. ఆ చెట్లలోనే కాదు, ఇంకా కొంచెం మరియు మృగములు, ప్రాకు జంతువులను, జలచరము అంతడు రాజను. ఇదిగో ఇది జియాలజీ, బాటనీ అన్ని కూడా అంత జ్ఞానము సంపాదించాడంటండి. ఈ పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల, అంత అధికంగా ఆశీర్వదించినటువంటి సొలొమోను
నెమ్మది. సొలొమోను అనగా దావీదు బత్షెబకు కనిన కుమారుడు ఎక్కడో ఉంటే ఇదిగో నాతాను ప్రవక్త చేత బత్షెబ పంపించి దావీదు కాయలో పడి ఉండగా నా కుమారుని రాజుగా చేయి అని అంతటి జ్ఞానం కలిగినటువంటి అన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇంకా షేబా దేశపు రానిట ఆయన యెహోవా నామ ఘనత కీర్తి, ఇంకా అతను జ్ఞానం మాటలు తెలుసుకొనుటకై అతను జ్ఞానమును చూసి జనులందరిలోనూ వచ్చి సొలొమోను ప్రపంచంలోనే షేబా దేశపు రాణి కూడా 10వ అధ్యాయంలో ఇంతటి జ్ఞానం ఉందా? ఇంతటి వల్ల ఆ భోజనాలు ఇంత సేవలకు పరివారికి ఏర్పాటు చేసినాడంటే చేశాడు. అదే 10వ అధ్యాయం కిందికి 7-8 వచనాలను చూస్తే ఆయన బలం మీద కొన్ని ఆ పదార్థాల గురించి 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. తమ్ముడు ఒకసారి అమ్మా, నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని నేను చూసి నమ్మితేనే నమ్ముతా అంటుంది షేబా దేశపు. ఎందుకంటే ఆయన బలచుతున్న సేవకుల పదార్థాలు, ఆయన జ్ఞానము, ఆయన కీర్తి, ఆయన దేవుని గొప్పతనం, అద్భుతాలు. ఆహా, అంతటి వాడు సొలొమోను నాకంటే గొప్పవాడా? నేను చూసి తరికించి నేను పరిశీలన చేయాలి. ఈరోజు నా హృదయంలో పరిశీలించే దేవుడు, నా ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచన చేయమని ఒక జ్ఞానం ఇంతటి ఉన్నతమైన ఐశ్వర్యమైనటువంటి ఆ జ్ఞాన సంపదను సంపాదించిన జ్ఞాని ఏమైపోయాడు? అజ్ఞానిగా మారిపోయాడు. అజ్ఞానం ఇది ఎక్కడుందంటే చెప్పుకుందాం కదా, ఇది కొంచెము ఇంకా చదవమా. ఇక్కడ ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఆమె షేబా దేశపు రాణించినటువంటి సాక్ష్యం. ఉన్నదాంట్లో కొంచెమైనను నాకు చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను సొలొమోను ఎంతటి వాడో, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించింది. అంతటి ఉన్నతమైన స్థితిలో తీసుకుపోయి దేవుడు పెడితే, ప్రియమైన దేవుని పిల్లల, ఇది ఇక్కడ పెట్టాలి. మీకు కొంచెము అనుమానం రావాలి, లేకపోతే సంక్షేమం ఏంటి సగమాయ గారు బంద్ చేసిన అనుమానం కలగాలి, అన్న బ్రేక్ చేస్తారు, స్పీడ్ బ్రేకర్. మరి కొత్త నిబంధనలో అవిశ్వాసిగా పడిపోయాడండి. నేను ఒక మాట అన్నాను ముందే, అపోస్తులులలో దేవుని పిలుపునందుకొని, అయ్యా దేవునికి స్తోత్రం, 3 వ్యక్తుల గురించి 12 మందిలో 3 వాళ్ళకి ప్రాముఖ్యత ఉంది కనుక కొంచెం ఇట్లా చెప్పి మళ్ళీ మిమ్మల్ని కాపీ చేస్తాను. నా వైపు ఆకర్షించుకోవాలి. పువ్వంట మకరందాన్ని ఆ సీతాకొక సిల్క ఏం చేస్తుందంటే మకరంది తాగేటప్పుడు ఆ సువాసనను బట్టి అదిపోతుందట. ఇప్పుడు నా యొక్క మాటల దేవుని యొక్క వాక్కును బట్టి మీరు నాకట్టు తిప్పుకోవాలి కనుక అలర్ట్గా ఉండమని మనం ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఒక శిష్యులలో ఒకడు లేడు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. అనేకులకు కనబడ్డారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ అక్కడ ఒక వ్యక్తి ఆ సమయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు లేడు. ఈ కడమ అపోస్తులు అంటున్నారంట, ఓ నా సహోదరుడా, ఇదిగో మేము యేసు ప్రభుని చూసినాం, పిచ్చోడు. ఎవడైనా చనిపోయి తిరిగి లేస్తాడా? ఎవరైనా ఎప్పుడైనా ప్రపంచంలో జరిగిందా? మీరు తిట్టోళ్ళు, జ్ఞానం లేదు వాళ్ళు, మీకు జ్ఞానం లేదు. మీరు అది ఏదంటే ఏదైనా నమ్ముతారు, మీరు ఏదంటే ఏదే విశ్వసిస్తారు. కనుక నేను మాత్రము మీలాగా అజ్ఞానిని కాదు, మీలాగా విశ్వాసిని కాదు. ఒకవేళ ఆయన లేస్తే నాకు కనిపించమను, ఒకవేళ ఆయన లేస్తే నాకు కనిపించమను. అంతేకాదు, కనిపించడే కాదు, ఆయన ఆ పక్కలో గాయము పొడిచాడే, ఆ పక్కలో పొడిచిన గాయము నేను చేతి పెడితేనే. అపోస్తుడైనటువంటి యోహాను 20:20 ఈ మాటలు రాయబడినటువంటి మాటలు.
అప్పుడు అంటాడు నేను పెడితేనే. అప్పుడు యేసు ప్రభు మెల్లనైనటువంటి స్వరముతో దిద్దుబాటుపడిన తోమా, ఇదిగో చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. లా పెట్టున్న ప్రకారం చేయి పెట్టు. ఎంత విచిత్రం అండి. జ్ఞానిగా ఉండి విశ్వాసిగా ఉండి ఇదిగో యేసు ప్రభుని వెంబడించి ఆ అనుమానము నీకు నాకు మనకుందేమో, ఇంకా మాకు ఇంత ప్రార్థన చేసినా మా దేవుడు నన్ను పట్టించుకుంటలేడేమో. నువ్వు ఆయన ప్రేమిస్తలేవు, ప్రార్థన చేస్తలేవు, నీ హృదయాన్ని సమర్పించుకుంటలేవు, ఆయన పరిచర్యలో పాల్గొనలేవు. నువ్వు ప్రార్థిస్తే ఎలాగ వింటాడండి? అందుకనే కీర్తనకారుడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ప్రేమిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను, అతడు నాకు మనం పెట్టగా అప్పుడు ఇష్టడు తనకు. ఇంకనే ఏదో మందిరంకి వస్తే పోతి మధ్య కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, అదే సందర్భంలో శిష్యులలో ప్రథముడు అయినటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమించినటువంటి శిష్యుల్లో ఆ శిష్యుడు కాదు నేను, సీమోను పేతురు చేపలు పట్టేవాడిని మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు. మత్తయి సువార్త 14లో ఆ మాటలు రాయబడుతుంది. ఏమంటాడు? యేసు ప్రభు అరణ్యంలో తిరుగుతూ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సాయంకాలంలో ఇదిగో ఓడలెక్కి అతనికి వెళ్ళాలి, మీరు వెళ్ళనని శిష్యులకి ఇచ్చి తోడును నడిపిస్తూ యేసు ప్రభు కూడా తెల్లవారి 4వ వచనం 14వ అధ్యాయంలో చూడండి 15-16 వచనం. చాలా మంది వింటదాలి, ఎందుకంటే సమయం సరిపోదు కనుక. ఇదిగో సాయంకాలం అయింది. యేసు ప్రభు అన్నిల మీద 4వ వచనం నడుస్తూ వస్తాడు. అబ్బో శిష్యుల పనుల ఓడలో ఉంది, భూతమని కేకలు వేశారు. నా పిల్లలారా, నేనే నన్ను గుర్తుపట్టలేదా? మీకు తెలియదా? నేనే మీ రక్షకుడను అని చేతులు చాపి నీవే అయితే ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. పేతురుకి నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. మరి నీవైతే నీళ్ళ మీద రా. నడిచాడు. లోకాన్ని సముద్రపు ఘోషం విన్నాడు. మునిపోయి ప్రభువా అని కేకలేశాడు. అదే స్థితిలో అవుతుందేమో అల్ప విశ్వాసి. ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు నీ హృదయంలో సందేహపడుతుంది? తమ్ముడు చెప్పాడు యూదా కదా, శిష్యుల అత్యధికమైనటువంటి జ్ఞానవంతుడు. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో డిఫరెంట్ రాశాడు. మత్తయి సువార్త ఇదిగో 10వ అధ్యాయంలో శిష్యుల లిస్టు రాశాడు. మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో లిస్టు రాశాడు. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో రాశాడు. మార్కు, మత్తయి రాశారు ఇదిగో ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదా అని వాళ్ళు రాస్తే, ఈ లూకా గారు రాస్తాడు ఇదిగో ప్రభు శిష్యులలో ఒకడైన ద్రోహి అను యూదా. ద్రోహి, వాడు పుట్టకుంటే మేలు ఉంది అన్నాడు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ప్రేమలదా దేవుడి పిల్లలదా. అందుకనే దినములు చెడ్డవి గనక సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నడుచుకొని అన్నాడు. ఇక సౌలు చరిత్ర చెప్తే మనకు సమయం సరిపోదు. యారబాబు గురించి చెప్తే సరిపోదు, రేబాబు గురించి సరిపోదు. వాళ్ళు ఏమైపోయారు? ఏలి గురించి చెప్తే సరిపోదు. ఇక సమయాలకైనా తప్పులేదు, పిల్లలకంతా చెప్పారు. కానీ పిల్లలు దుర్మార్గ పనుల్లో పడిపోయారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు జ్ఞానిని చెప్పుకుంటున్నటువంటి. అందుకనే ఈ జ్ఞాని అంటాడు చివరి ప్రసంగి 12వ అధ్యాయం చివరి వచనంలో సమస్తము వ్యర్థము అంటూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంట ఇదే మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని తరచి చూచినాను, జ్ఞానం అంటే ఇంకా
అక్కడ జ్ఞానం ఎన్నో చెట్లు తోటలు. మీరు ఎప్పుడైనా చదవండి, చాలా చక్కగా ఉంటుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. మొత్తం ఇండ్లు, తోటలు, గార్డెన్స్, చెరువులు అన్ని తవ్వుకున్నాను, కానీ సూర్యునికున్న సమస్తము వ్యర్థమని తెలిసిందట. జ్ఞానికి ఇది తెలిసిందా? ఎట్లా పడిపోయాడో చూద్దాం మనము, సమయం అవుతుంది కనుక. అంతటి జ్ఞాని కదా. అందుకనే ముంగమూరి దేవదసాయి గారు చక్కటి పాట పాడుతుంది కదా. ఏం చేస్తాం వాళ్ళు తమ్ముంటే ఇదిగా తీసుకుంటుంది హల్లెలూయా. అమ్మగారు వాడలేదు. నేను ఇంటికి వచ్చినాక చూస్తే ఆ పాట గుర్తుకొచ్చినప్పుడు, నేను మెల్లె కనుక్కున్నప్పుడు ఈ పాట ఇక్కడ దొరుకుతుందా అని. ముంగమూరి దేవదసాయి గారు ఇచ్చిన పాట మన పాట పుస్తకంలో 822వ పాటను 5 చరణాలు నోరు విప్పి పాడలే, లేకపోతే ఇక నేను అన్నాను. అందరూ 822వ పాట 5 చరణాలు వాడుకుందాం. ఏమైపోయాడో సొలొమోను గురించి ఆలోచన చేద్దాం. అమ్మాయి ఏంటండి? నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వలసు నేను నిన్ను చేరితి నాయనా. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లలై కారణవి తిరిగితి నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయనా. నేను మంచి తుండనైతిని ప్రపంచమందున నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా. నా చాలు మొరల నాలకించుము జాలిగల నాయనా. జ్ఞానవంతయు పాడు చేసి కాలనైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా. కొద్ది నరులను దిక్కి 5వ చరణం వరకు జ్ఞానవంతుడు మళ్ళీ వాడతాం. కొంచెం వినాలి, నన్ను చూడాలి. అది 2 సార్లు పడితే అర్థం పెరుగుతుంది. జ్ఞానవంతయు పాడు చేసి కాలనైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా. హల్లెలూయా. నన్ను దిద్దుము చిన్న ప్రాయం అన్నారు. జ్ఞానమంతా లేక చెడిపోయి, ఇదిగో తప్పిపోయి కుమారుడు అమ్మా. తమ్ముడు నా ప్రసంగం విన్నారు. తప్పిపోయిన కుమారుడు కథను, తప్పిపోయి దొరికిన కుమారుడు, మరణించి తిరిగి లేచిన కుమారుడు కూడా. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర అనేక కుమారాలు వచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞానమంతా యెహోవాయందు జ్ఞానము కలిగిన వాడు ఎంతట భయభక్తులు కలిగిన వాడు జ్ఞానమంట. యెహోవాయందు భయము భక్తి ఉండాలి, అప్పుడు జ్ఞానము. అందుకనే యాకోబు రాత్రుడు ఎవరికైనా జ్ఞానము బహువగా ఉన్న అప్పుడు దేవుడిని అడగవలను, అప్పుడు దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. అంతటి జ్ఞానం కలిగినటువంటి ఆ సొలొమోను పడిపోతున్నాను. ఎందుకంటే 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు. 1 రాజుల గ్రంథం. నేను తెలిస్తే ఎక్కువసేపు అయితే తెరవబోదు. బాగా రుబ్బి పక్కన రుబ్బుకొని ఇది పక్క పెట్టేసినాను. రుబ్బి అది రోకలి అవసరం పడుతుందా తమ్ముడు? రోకలి మళ్ళీ రుబ్బినాక అవసరం పడుతుందా? నో. రుబ్బినాము, పప్పు తాలింపు వేసినాము, నెత్తిలో పెట్టుకున్నాము, దీన్ని పక్కకు పెట్టేసినాము. హల్లెలూయా. నేను కూడా ఎప్పుడు రుబ్బుతూనే ఉంటాను సమయం దొరికినప్పుడల్లా. ఆ రుబ్బినంతా లోపల తాలింపు వేసుకొని మీ మధ్యలోకి వస్తాను. ఆ తాలింపు వాసన వస్తుందో లేదో నాకు తెలియదు. ఆ వాసన మీరు కూడా పట్టుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. రాజుల గ్రంథము 11వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా సొలొమోను, ఇదిగో నువ్వు దినమును చెడ్డది కనుక సమయమును పోనీక సద్వినియోగం. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
మీరు సద్వినియోగం చేసుకుంటారా లేకపోతే సద్వినియోగం చేసుకోరా? అల్ప విశ్వాసం అయితే ఒక విశ్వాసి అల్ప విశ్వాసగా మారకూడదు. మారితే లాభం ఏంటి? ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంత అత్యధికంగా ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చి దేవునికి అది అనుకూలమైన ప్రార్థన చేసి అనేక సామెతలు కీర్తనలు రాసి అనేక ప్రయోగశాలలు వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము అన్ని శాస్త్రాలు చేసిన జ్ఞాని మొట్టమొదట రాజుగా అభిషేకింపబడిన తర్వాత ఎన్నుకున్నటువంటి ఆ పరీక్ష ఏంటో తెలుసా? ఇద్దరు స్త్రీలు విధవరాలు, ఇద్దరికి పిల్లలు ఉన్నారు, పండుకున్నారంట. రెండు రాజులు ఇద్దరు, ఒక ఆమె తొలి తన బిడ్డను చంపుకున్నది, ఇంకో బిడ్డ చచ్చిన బిడ్డ ఆమె మధ్యలేసి అందరికీ తెలిసిన కథ. రాజు దగ్గర వచ్చాడు, జ్ఞాని కదా పరిశీలన చేయాలి, ఎలాగో తీర్పు తీరుతాడు. అందరు ప్రపంచంలో మేధావులంతా సభాపర్వతం అంతా కూర్చున్నది. అయ్యా ఇదే నా బిడ్డ, అయ్యా కాదు ఇదేనా, ఇదేంటి బిడ్డ, అదే ఏం చెప్పాలి చెప్పండి. ఆయనకు తెలియదు. జ్ఞాని పరిశుద్ధాత్మ వరము పొందుతున్నటువంటి వాడు భటులకు చెప్పి ఆలోచన చేసి ఈ బిడ్డను రెండు ముక్కలుగా చేసి శరీసగం కన్న పేగు కదా పన్నెండు, అయ్యా వద్దు వద్దు వద్దు. ఈరోజు నువ్వు నశించిపోతే దేవుడు కూడా సాధారణ యొక్క హస్తాల నుంచి తప్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడండి. మన మధ్యలో సంచరిస్తున్నాడు, మన మధ్యలో ఆయన తిరుగుతున్నాడు. ఆ తిరిగే దేవుడు మనము విడనాడుతుంటామేమో కదా, ఆయన విడిచిపెట్టని దేవుడు. ఈ రోజు కాలము నువ్వు అజ్ఞానిగా మారడానికి వీలు లేదు, అవిశ్వాసిగా మారడానికి వీలు లేదు. 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకున్నాను. మొదటి రాజుల గ్రంథము. మోయాబీలు, ఫిలిష్తీయులు, అమ్మోనీయులు, ఈ 7 జాతుల వాళ్ళు వారి దేవతల తట్టు తిప్పుడురేమో, వారితో సహవాసం చేయకూడదు, వీయమనకూడదు, పెళ్లి చేసుకోవడం. ఎంత కరకండిగా దేవుడు మోషే నుంచి చెప్తూ వస్తున్నాడు. అందుకు విశ్వాసులకు ఎక్కడండి చాలా మంది అవును ఒక ప్రాణిని కాపాడినట్లయితే కదా, ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటా ఒక ప్రాణి. అదే చెప్తుంది బైబిల్. ప్రియమైన దేవుడి సంఘం జాగ్రత్త అంటుంది. జీవం కలిగిన దేవుడి చేతిలో పడుతా భయంకరమవుతుందేమో. రోమపత్రిక ఈరోజు ఈ అన్య జాతులైనటువంటి 7 జాతులు, ఇవులు, ఎంబీసీలు అంతా కూడా వీళ్ళంతా కూడా వారి సాంగత్యం చేయకూడదు, వారితో బియ్యము అందకూడదు, వారి పెళ్లిని చేసుకో, వాళ్ళ యొక్క కొత్త వద్దు అంటున్నాడు. లేదు నేను పొత్తు పెట్టుకుంటే ఏమేం చేస్తాను. ఈ న్యూ లైఫ్ కల్వరి సంఘ సేవకుడిగా అన్యులతో మనము సహవాసం మంచిది కాదు. ఇదిగో మీ హృదయములను వారు త్రిప్పుదరేమో. చదవండి చక్కగా. అయితే రాజైన సొలొమోను కుమార్తెను గాక ఫరో కుమార్తె ఏడు జాతుల మందిలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను ఏం చేశాడు? ప్రేమించడా? తమ్ముడు ప్రేమించడా? ఏం చేశాడు? వెరీ గుడ్. కామతురత గలవాడు. అంటే ఏమైందండి జ్ఞాని? ఏమైపోయాడు జ్ఞాని? కళ్ళలో నీకు వస్తున్నది. అంతటి జ్ఞానం ఇచ్చిన దేవుని పరిస్థితిని వదిలిపెట్టి ఈరోజు అజ్ఞానిగా మారిపోతున్నావు. సిగ్గు లేదు? ప్రేమైన దేవుని సంగమ విశ్వాసికి ఉన్నటువంటి అల్ప విశ్వాసి అన్నాడు. నువ్వు దేవుని ఆ కష్టాలు మాత్రం భరించలేవా? ఆ బాధలు భరించలేవా? ఆర్థిక పరిస్థితులు భరించలేవా? అనారోగ్యం ఎన్ని రోజులు బతుకుతావా? ఎన్ని రోజులు బతుకుతావు? నా అంటే దానిది చెప్పాడు, దేవుడు చెప్పింది కాదు. అది ఏం చెప్పాడు? ఒక దగ్గర పెద్దడు అంటాడు, కొద్ది అంటాడు, ఇంకొక దగ్గర 70-80 అంటాడు. అంతకంటే ఇక తగ్గిపోయింది. ఎప్పుడైనా టికెట్ కండక్టర్ రెడీ ఉంటాడు,
పసితనంలో వచ్చు, ఏ వయసుకు నిమిత్తం లేదు. చావుకి ఏమైనా వయసు ఉందా? 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, పుట్టినతోనే గర్భంలోనే మరణించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా చనిపోయింది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అతడిని కామార్తుత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. అందుకనే బుద్ధి లేదు అన్న మాట. ఎంతో ఉన్నతమైన రాజు. తల్లి బస్సేతని తండ్రి గోచాడు, నా ప్రియుడు, నా ఉద్దేశంలోని నెరవేర్చవడని. నీ తండ్రిని బట్టి కదా నువ్వు రాజు అయ్యావు. నా తండ్రి నిబంధనను కదా జ్ఞాపకం చేసుకోయ్యా. నా తండ్రికి ఇచ్చిన నీ యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకో అని జ్ఞానము ధూళంత దుమ్ముతో నిండిన నీ ప్రజలను పరిపాలించడానికి, లెక్కించడానికి నాకు జ్ఞానం చదిపోతున్నావు. ఏమైపోయింది నీ జ్ఞానం? ఏమైపోయింది నీ వివేకం? అందరినీ దూషిస్తావు, అందరి మీద పగ పెట్టుకుంటావు. పగ తీర్చుతాం నా పని అంటున్నాడు దేవుడు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఇది మీరు మర్చిపోకండి. ఇదిగో పగ తీర్చువాడను నేనే అంటున్నాడు. నువ్వు దేవుని కప్ప చెప్పు. అప్పులో ఉన్నవా? దేవుని కప్ప చెప్పు. అనారోగ్యంతో ఉన్నవా? దేవుని కప్ప చెప్పు. మనుషుల సహాయము వ్యర్థము అంటుంది వాక్యం. నా ప్రేమైన దేవుని సంఘం, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట. ఇదిగో కామతూరత గలవాడవై నీ మనసును అన్య దేవతల తట్టు తిప్పుకుంటావేమో. ఎంత ఆలోచన పరుడండి దేవుడు. పిల్లలను పోషించినట్టుగా ప్రతి మాట చెబుతూ, వద్దు వద్దు మీరు ఈ మాట అన్నాడు, ఈ పాట అన్నాడు, ఈ పాట అన్నాడు, ఇట్లన్నాడు అని విశ్వాసంలో చూసుకుందాం లాస్ట్ ముసల్తనం అనుకుంటున్నామేమో. ఆరని అగ్ని నిత్యము మండుచున్న పాతాళ లోకం నరకంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. సుఖపడద్దు. ధనవంతుడు సుఖపడి ఇదిగో పాతాళంలో అగ్నిగుండంలో కేకలు వేస్తున్నట్ట మన పరిస్థితి అవుతుందేమో. ఇక్కడ అంటాడు కామతూరత గలవాడై వారిని ఉంచుకొని వచ్చను. అతడికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఈ రోజుల్లో ఒక ఆమెతో సంసారం చేయడానికి పెద్ద ప్రాబ్లం. కంట్రోల్ చేయలేకపోతున్నాం. నాకేమిచ్చినావు అమ్మ, ఏమనుకోదు తల్లి, వాక్యం ఉన్నాం. ఇదిగో నాకేమిచ్చినావు, నాకేం పెట్టినావు. గతంలో కూడా ఆమె ఎట్లా సుఖపడ్డదు. ఒక ఆమెతో కాపురం చేయడానికే ఇబ్బంది. తన చుట్టూ పెట్టుకుంటే ఈయన గారేనండి 1000 మందిని ఎట్లా కంట్రోల్ చేసేవచ్చు. ఆ కంట్రోల్ తప్పిపోయాడు. స్టేరింగ్ తప్పిపోతే చెప్పిపోయింది. స్టేరింగ్ మన చేతిలో ఉండాలి. స్టేరింగ్ తప్పిపోయింది సొలొమోను. ఇంకా అంటున్నాడు సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలను అతని హృదయమును ఇతర దేవల తట్టు జ్ఞానమంతయు పాడు చేసి ఏమన్నాము. అందుకనే మనము వినాలి. మనసు ఇక్కడ ఉంది. ఏంటంటే బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్ కదా. కానీ నిబంధన వాడతాను గొప్పని. ఓకే, అది మళ్ళీ జ్ఞప్తి వచ్చెను నాయన, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయన. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్న పొందకు నాయన, నీవు కన్న తండ్రి వంచు నేను నిన్ను చేరితినా. హల్లెలూయా. 2 నిమిషాల్లో ముగించుకుందాం, అయిపోయింది మన సమయం. అక్కడ అంటాడు ఇదిగో ఏమైపోయిందంట, అంటే దేవుని తట్టు ఆయన మనసును ఎవరిది పేరు ఎవరు? అందుకనే నేను వారమంతా స్త్రీలకు పెట్టిన దేవుని స్తోత్రం. సమస్య రాలే. ఇదిగో భార్య లేచి ప్రార్థన చేస్తుంటే పండుకున్న భర్త అనుకున్నట, ఏమన్నా భార్యను చేస్తుంటే దేని ఎందుకు లేవద్దని కనీసం బుద్ధి వస్తుంది. అదే భర్తను చేసినప్పుడు భార్యను పండుకుంటే ఏమొస్తుందంట? భయము పుడుతుందంట. భయము. అందుకనే ఇంటికి దీపము, ఇల్లాలు సరిగా ఉండాలి. ఇల్లాలు తోదపితే ఇల్లంతా తప్పిపోతుంది.
అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముఖ్యంగా కంటే అమూల్యమైనది. ఏమైనా దేవుడు పిల్లలు స్త్రీలకు ఇచ్చిన ఒక్కరిని వదిలిపెట్టను, ప్రతి ఒక్కరితో చెప్పిస్తా. ఒక సంతోషం ఏంటంటే ఈ వారమంతా కూడా ఎంబడే స్పందిస్తున్నారు పాట పాడడానికి. ఎవరు లేట్ చేయడంలే. తమ్ముడు కూడా రాలే, వచ్చే వరకు కూడా ప్రకటనలో చెప్తాం. స్త్రీలు అయిపోలేక మా పురుషుల ఉంది దోష. అప్పుడు ఏం లేక మిమ్మల్ని చుక్కలు పెట్టాలి. ఇక వచ్చి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు నీకు తమ్మి ఎప్పుడు పిలుస్తానో తెలియదు. స్త్రీల పేరు చదువుతున్న పురుషుల పేరు చదవను. అప్పుడే ఆలోచన కాగానే తమ్ముడు వాక్యం చెప్పండి. మీ ఇష్టం. మీరు చెప్పకపోతే మేము రేటుంటాం, ఇంకెవరో రేటుంటారు. మీరు చెప్పుడు ఇదిగో రాత్రి దొంగ కన్నం వేలని వస్తే నీవు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు మేలులో ఉండి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ఆ స్థితిలో తమ్ముడు ఇక్కడ ఆ విగ్రహాల అతని తండ్రి అయిన అతని హృదయం వలె దేవుడైన యథార్థం కాలేదు. సొలొమోను అందుకని తమ్ముడు నేను ఎంపే పెట్టుకున్న అంశానికి ఇదిగో జ్ఞాని అయిన వాడు అజ్ఞానిగా మారిపోతాడా? మన పరిస్థితి విశ్వాసి అయిన వాడు అవిశ్వాసిగా మారిపోతే వారి గతి ఇదిగో ఇస్కరియోతు యూదాకి ఏం జరిగింది? సొలొమోనుకి ఏం జరిగింది? అక్కడ తోమ తితుమ అనబడిన ఇదిగో నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడండి ఆ ధన్యతను పొడగొట్టుకున్నాడు. అవిశ్వాసంలో ధన్యతను పొడగొట్టుకున్నాడు. యూదా ఇదిగో నడిమికి పేగులు ఉరివాసుకొని పడి రాయి మీద ఆ స్థితి రాబోదు. సొలొమోను కూడా ఏమైతుందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు కంటిన్యూ సొలొమోను ఏమైన దేవతకు మెలెకును అమోనీయుల ఏమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం మా దేవునికి కట్టవని వచ్చారు. అమ్మలు ఉంటారా? విడుస్తారా? అమ్మలు మా దేవుని కట్టవా? ఎందుకు కట్టను? కడతా మరి కట్టు. నేను మీకు అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టాడు. పరిశుద్ధ మందిరం నిర్మించినాడు. సొలొమోను దేవాలయం కదా. దేవుని ఉన్న మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం అంటుంది. మీరు దొంగలకు ఒక మార్చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? మందిరం కట్టినా ఎక్కడ నేను బలిపీఠం కడతాను అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? అమ్మ నువ్వు కట్టావా? అమ్మ చేతులు జోడించి ఇంకా కడతా. కట్టిన తర్వాత తన దేవతలకు వేస్తామా? ధూపం ఎందుకైనా నువ్వు వేసినప్పుడు నేనే అయినా నువ్వు వేయకపోతే ధూపుతావు అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘం ఈరోజు మన పని అమ్మ నేను వేస్తాను. తమ్ముడు ఏమంటాడు? నేను ధూపం ఎందుకైనా అమ్మ వేస్తాను. నేను చెప్పినట్లే రాత్రి అందుకనట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య గారికి ఉండాలి. అమ్మ ప్రియమైన దేవుని సంఘం ఇక్కడ అంటున్నాడు ధూపం వేసి ఇంకా ఏం చేశాడంట? బలులు అర్పించుచు భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశాడు. అందుకనే ప్రభు అన్నాడు అది ధర్మశాస్త్రంలో భార్యలు ఉన్న తర్వాత ఒకరికి ఒకటే భార్య ఉండాలి. ప్రియమైన దేవుని సంఘం ఏ స్థితిలో ఉంది? ఇక డైరెక్ట్ ఇదంతా అయిపోయింది కదా. అదే 9-10 వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనకు 2 మార్లు ప్రత్యక్షమై ఆజ్ఞాపింపగా సొలొమోను హృదయం ఏమైపోయింది? అంతటి ఆధ్యాత్మికత పరిశుద్ధాత్మ ఉన్నటువంటి సొలొమోనును దేవుడు నన్ను విడువక ఎడబాయక ఆస్తివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి మహోన్నతుడు చాటులో నివసించువాడు సర్వశక్తి మీరు ఆయన రెక్కల కింద నీకు ఆశ్చర్యము కదా. ఏమైపోయిందంట? దేవుని ఎడబాటు తమ్ముడు జ్ఞాని ఆఖరికి ఏమైపోయింది? దేవుడు చెట్టు అన్నాడు. ఎంతకే ఒక లాక్ కొట్టాకు దూరం అయిపోతాడు. ఈ రోజు ప్రియమైన దేవుని సంఘం కలవరి సంఘమా ఆలోచన చేయండి.
ఈరోజు అజ్ఞాని కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. కీర్తన పాటలతో మీరు పాడండి. అవిశ్వాసి కాక విశ్వాసిగా నువ్వు బలపడు అంటుంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని ప్రార్థించండి. మనం కళ్ళు మూసుకుంటాం, అందరం కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమ గల ప్రభువా, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి, మీరు మా మధ్యలో సంచరించి, ఇదిగో మా హృదయాలను తాకి నీ వాక్యమని రెండంచుల కట్టం చేత మూలుగులను చేసి మా కఠిన హృదయ రాతిని తొలగించి ఇదిగో మాంసపు దేహాన్ని ముద్దగా మార్చిన మా దేవా, వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో మరణించే వరకు నిన్ను విడువక ఎడబాయక నిన్ను వెంబడించే బిడ్డలుగా ఉండటం నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట తండ్రికి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రకటనలో చదివి